హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు. కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, అండ్ మీరు మైసెస్ బ్రౌజర్ ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని అయితే ఉంటుంది. ఓపెన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే సెర్చ్ బార్ అయితే ఉంది కదా, సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది, లింక్ దట్ యూ హ్యావ్ కాపీడ్ అని అయితే. సో ఇక్కడైతే దీని మీద ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ బ్లింకింగ్ ఉంది కదా, సో ఇక్కడ మీకు సెర్చ్ బార్లో అయితే ఉంది కదా. సో ఇక్కడ సెర్చ్ బార్ అయితే ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో అయితే పేస్ట్ అయితే చేయండి. నేను గ్రూప్లో అయితే లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. సో మీరు లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో గేమ్ టీ యొక్క వెబ్సైట్ గురించి అయితే చెప్తున్నాను. ఇది లాస్ట్ టైం చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో సేమ్ అదే వెబ్సైట్ టైప్లో అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆథెంటిక్ ప్రాజెక్ట్ అండి. సో మంచిగా అయితే మనకి బెనిఫిట్ అయితే పొందగలము. సో ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని అయితే ఉంటుంది చూడండి. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ మీద ప్రెస్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్ మీద అయితే మీరు నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు నేమ్ ఎట్టిస్తారంటే, సో నేను నేమ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చాను. సో సాయి 08 అట్లా అయితే ఇవ్వండి. ముందు పేరు అయితే ఉండాలి, ఫస్ట్ క్యాపిటల్ అయితే ఉండాలి. సో మీకు నేమ్ ఎలా ఉండాలంటే క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి ఫస్ట్, తర్వాత స్మాల్ లెటర్స్ అయితే ఉండాలి, దాని తర్వాత 2 or 3 నెంబర్స్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు నేమ్ అయితే ఇక్కడైతే ఇవ్వండి అండ్ మీ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇవ్వండి, స్ట్రాంగ్ పాస్వర్డ్, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, @ కానీ # కానీ అయితే ఉండాలి, తర్వాత నెంబర్స్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ నెంబర్ ఏది ఇవ్వాలి అని అంటే పక్కన వీళ్ళైతే చూపిస్తారు, మీకు డిఫరెంట్ నెంబర్ అయితే చూపిస్తారు. సో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడైతే ఇచ్చేసేయండి, ఓకేనా. సో ఇచ్చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. క్రియేట్ అన్ అకౌంట్ మీద ప్రెస్ చేస్తే మీకు ఒకవేళ ఈ విధంగా ద లాగిన్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అని అయితే వస్తే, సో మీకు అదేంటి అంటే దాని అర్థము ఇక్కడ మీరు నేమ్ అయితే ఇస్తారు కదా, సో ఇట్లాగా సాయి 08 అని అయితే ఇచ్చారు. సో ఈమెయిల్, పాస్వర్డ్, నెంబరు అన్నీ ఇచ్చేసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ విధంగా వస్తే, సో ఇదైతే మీరు ఆల్రెడీ తీసేసుకున్నారనమాట, వేరే వాళ్ళకైతే ఇచ్చేసింది ఈ గేమ్ అయితే. సో మీరు ఏం చేస్తారంటే ఎక్కువ నెంబర్స్ అయితే పెట్టుకోండి, పక్కన 08 కాకుండా 0808 అట్లా అయితే పెట్టుకోండి. సో మీకు అది పెట్టుకున్న తర్వాత మీరు ఫ్రెష్గా ఈమెయిల్, మళ్ళీ ఫ్రెష్ పాస్వర్డ్, మళ్ళీ ఇక్కడ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన నెంబర్ని అయితే ఇక్కడైతే క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని అయితే ఉంటుంది, క్రియేట్ అయితే చేసేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి, మనకి ఇక్కడ 1000 కాయిన్స్ అయితే ఇస్తారనమాట స్టార్టింగ్లో అయితే. సో ఆ 1000 కాయిన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మైనర్స్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మైనర్స్ మీద అయితే క్లిక్ చేయండి. మైనర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు మైనర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వస్తారనమాట. సో ఈ పేజ్లోకి వస్తే మనకి ఇక్కడైతే చూడండి, ఇక్కడ మనకి క్రాకర్ సింబల్ అయితే ఉంది కదా. సో మనకి ఆ 1000 కాయిన్స్లో 500 కాయిన్స్ అయితే దీన్ని కొనమంటుంది. సో ఈ 500 పాయింట్స్ మీద అయితే ప్రెస్ చేసేయండి, ఆ క్రాకర్ అయితే తీసేసుకోండి. అండ్ ఇక్కడైతే మనకి 500 కాయిన్స్ అయితే డెబిట్ అయిపోతాయి అన్నట్టు. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకి 500 కాయిన్స్ అయితే మనకి డెబిట్ అయిపోయి ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా కలెక్ట్ అని అయితే వస్తుంది. దీన్ని మైనర్ని అయితే యాక్టివేట్ చేసినట్టు అనమాట, మైనింగ్ అయితే. సో ఇది మైనింగ్ చేయాలంటే మనుషులు అయితే కావాలి, ఈ మైనర్లోకి వెళ్ళి మనకి మైన్ చేయాలంటే కాయిన్స్. సో దానికి మనకి 500 కాయిన్స్ అయితే వీళ్ళు ఇస్తారు కదా ఇక్కడ. సో మీరు ఈ 500 కాయిన్స్తో
అండ్ మీరు ఇక్కడైతే చూడండి. సో ఇక్కడైతే చూడండి 500 కాయిన్స్ కనుక మనము ఇచ్చేస్తే 250 కాయిన్స్ని అయితే మైన్ చేస్తుందన్నమాట. సో 250 కాయిన్స్ అనేది పర్ డేకి మైన్ అయితే చేసి ఇస్తుంది. పర్ మంత్కి మనకి క్యాలిక్యులేట్ చేసి అదే చూపిస్తుంది అనమాట. పర్ డేకి 250 కాయిన్స్ అయితే అవుతూ ఉంటాయి మైనింగ్. ఇక్కడ వచ్చిన తర్వాత కలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే యాడ్ అయిపోతాయి అన్నట్టు. సో ఇదైతే నా అకౌంట్ అండి. సో ఇక్కడైతే నేను చేస్తున్నా చూడండి. నాకు ఇక్కడ చూడండి మనకి డేకి 285 అయితే వస్తున్నాయన్నమాట ఆ కాయిన్స్ అయితే. అండ్ ఇక్కడైతే మనకి ఎట్లా పెరుగుతున్నాయి, ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయని అయితే చూపిస్తుంది. సో ఇక్కడైతే కలెక్ట్ చేసేస్తే మనకి ఇక్కడ 0 అయితే ఉంది కదా. సో ఇక్కడ 6 కాయిన్స్ అయితే ఉన్నాయి. కలెక్ట్ చేస్తున్నా చూడండి. 6 కాయిన్స్ అయితే ఇక్కడికైతే వచ్చేసాయి అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే చూడండి మనకి ఇక్కడ 1000 కాయిన్స్ కనుక పెట్టి మనం ఇది తీసుకుంటే మనకు 500 కాయిన్స్ పర్ డే అయితే ఇస్తారనమాట. సో పర్ 500 కాయిన్స్ ఇక్కడైతే యాడ్ అయిపోతాయి. అండ్ ఆల్రెడీ నాకు 285 కాయిన్స్ అయితే ఉన్నాయి కాబట్టి 285 ప్లస్ 500 785 కాయిన్స్ పర్ డే అయితే వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇది కనుక మనం తీసుకుంటే 1000 కాయిన్స్ పెట్టి వాళ్ళు ఇచ్చిన కాయిన్సే పెట్టి మనం తీసుకోవాలన్నమాట. సో మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, యాడ్స్ అయితే రావు. సో మనకి ఈజీగా అయితే మైనింగ్ అవుతుంది, ఈజీగా కూడా విత్డ్రాలు అయితే పెట్టుకోవచ్చు. అండ్ విత్డ్రా పెట్టి అయితే మీకు చూపిస్తాను. చాలా పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అందరూ చాలామంది అయితే మైనింగ్ అయితే చేస్తున్నారు అన్నట్టు. అండ్ మీరు ఇక్కడైతే చూడండి, మీరు ఎన్ని తీసుకున్నారు ఏంటి అనేది అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు 2 తీసుకున్నారనుకోండి, ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే చూపించేస్తుంది అనమాట ఎంతమంది మైనర్స్ ఉన్నారు, వాళ్ళు మైన్ చేసింది మనకి ఎంత వస్తుంది అనేటట్లుగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకి చూడండి, ఇక్కడ 3 మైనర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇది కనుక మనకి ఫిల్ అయిపోతే మొత్తము మనకి ఇదైతే మైన్ 2 అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. మైన్ 2లో కూడా మనం మైన్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మనకి పర్ డేకి ఎక్కువైతే వస్తాయి, మంత్కి కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం ఇక్కడిక్కడనే తిరుగుతూ ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనకి అమీన్గో చెప్పాను కదా గేమ్. సో ఆ ఇంటర్ఫేస్తో అయితే ఉంటుంది ఇది కూడా. సో ఇక్కడ మీకు మీ మైనర్స్లోకి వస్తే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ బోనస్ అని అయితే ఉంది చూడండి. బోనస్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి 3000 కాయిన్స్ పెడితే మనకి హవర్లీ 13 కాయిన్స్ అయితే పెంచుతారంట. సో ఇది మనకి కొంచెం లాస్ అనమాట. సో ఇదైతే పెట్టుకోవద్దు. మనకి అక్కడ మైనర్స్లో ఉన్నారు కదా, మైనర్స్లో ఇక్కడ అయితే చూడండి మనకి 20 కాయిన్స్కే మనకి పర్ డేకి 10 కాయిన్స్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. ఒకసారి 20 కాయిన్స్ పెడితే పర్ డేకి 10 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. మరి బోనస్లో వచ్చేసి మనకి 3000 కాయిన్స్ పెడితే హవర్లీ 13 కాయిన్స్ మాత్రమే పెరుగుతాయంట. అండ్ ఇక్కడ ఏంటంటే 300% మంత్కి అయితే పెరుగుతాయంట. సో ఇదైతే కొంచెం లాస్ మనకి. అండ్ ఇక్కడ హవర్లీ మనకి వచ్చిన తర్వాత ఇక్కడైతే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బోనసెస్లో ఏదైతే మీరు తీసుకొని ఉన్నారో వచ్చినాయి అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడికైతే వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఫైనాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చూడండి మినిమం విత్డ్రా 10,000 కాయిన్స్. సో 10,000 కాయిన్స్ అయితే మీకు $1. సో నేను అమీన్గో అయితే చెప్పాను కదా, దాంట్లో అయితే 50,000 కాయిన్స్ అయితే $1 అయితే అవుతుంది అనమాట. 50,000 కాయిన్స్ 50,000 కాయిన్స్ అయితే $1 అవుతుంది. అదే ఈ గేమ్ టీలో అయితే మనకి 10,000 కాయిన్స్ అయితే $1 అయితే అవుతుంది అనమాట. విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. అండ్ టీఆర్ఎక్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 10,000 కాయిన్స్ అయితే ఉండాలన్నమాట. సో వీళ్ళు ఎప్పటికప్పుడు పేఅవుట్స్ అయితే మారుస్తూ ఉంటారు. మినిమం విత్డ్రా అయితే మొన్నటిదాకా అయితే 2,000 కాయిన్స్ ఉన్నా కూడా మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెం చేంజింగ్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడైతే చూపిస్తున్నారు చూడండి, పేఅవుట్స్ ఆర్ processed on a first reserved basis. Priority is given to request with a minimum of deposit of $5. And without a deposit, the withdrawals may be take several days. All accounts are checked for duplicate registrations and any duplicates found will be blocked. సో ఎవరు కూడా అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే చేయొద్దు. వీళ్ళు
డూప్లికేట్ అకౌంట్స్ని డిలీట్ అయితే చేస్తాము అని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే చూడండి మనకి 10,000 కాయిన్స్ కనుక అయితే మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. మీ అడ్రస్ అయితే ఇచ్చేసి మీరు పేఅవుట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకేనా. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను పేమెంట్ ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ ఇక్కడ ఫైనాన్స్ తర్వాత పార్ట్నర్స్లోకి వస్తే మీకు ఇక్కడైతే చూడండి మీరు ఎంతమందిని ఇన్వైట్ చేశారు ఏంటి అని అయితే ఉంటుంది. పర్ ఇన్వైట్కి 100 కాయిన్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు. సో మీరు కలెక్ట్ అయితే చేసుకుంటే నాకు కింద 6 కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే చూడండి యాడ్ అయిపోతాయి 100 అయితే. సో మీకు ఏంటంటే 10,000 కాయిన్స్ అయితే మనకి $1 అయితే అవుతుంది అన్నట్టు. అప్పుడైతే ఒకసారి ట్రై చేద్దాము. ఒకవేళ కాకపోతే 50,000 కాయిన్స్ అయితే $5 అవుతాయి. $5 మినిమం విత్డ్రా పెడితే $5 అయితే అవ్వాలన్నట్టు. అంటే 50,000 కాయిన్స్ కూడా అవ్వాలి దీంట్లో కూడా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈచ్ ప్లేయర్ నుంచి అయితే 50 కాయిన్స్ అయితే వస్తాయంట. అండ్ బయింగ్ మైనర్స్ అండ్ మైన్ చేస్తూ అంటే ఇక్కడ మైనర్స్లోకి వచ్చిన తర్వాత ఈ బై చేస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన ఫ్రీ కాయిన్స్తో అయితే ఆ బై చేసిన తర్వాత మనకి అక్కడి నుంచి కూడా పాయింట్స్ అయితే వస్తాయి అని అయితే చెప్తున్నారు. పాయింట్స్ కానీ అదే కాయిన్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ మైనర్స్ ఇన్ మైన్ 2 అండ్ ఇక్కడైతే మైనర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఉంది చూడండి మైన్ 2, సెకండ్ మైన్, థర్డ్ మైన్, ఫోర్త్ మైన్, ఫిఫ్త్ మైన్. మనకి ఇప్పుడు ఫస్ట్ మైన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ అయితే జాయిన్ అయ్యారనుకోండి, సెకండ్ మైన్ నుంచి వాళ్ళు మైన్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి మీకు 20% అయితే వస్తాయన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. అదే వాళ్ళు థర్డ్ మైన్ అన్లాక్ చేసి దానిలో కనుక వర్క్ చేస్తే మీకు 30% కాయిన్స్ అయితే వస్తాయి. అట్లాగా ఫోర్త్ మైన్, ఫిఫ్త్ మైన్లో మనకి 50% కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. వాళ్ళు ఇప్పుడు 10 కాయిన్స్ మైన్ చేస్తే మనకి 5 కాయిన్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో ఆ విధంగా అయితే ఉంది. సో మీ ఇంట్లో 2 నుంచి 3 మొబైల్స్ అయితే ఉంటాయి కాబట్టి రిఫర్స్ అయితే చేసుకోండి. ఎటువంటి కేవైసీ అయితే అవసరం లేదు. సో మీరు ఏం చేస్తారంటే అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోకుండా ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని ఫోన్స్లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని దాంట్లో అయితే వర్క్ చేయండి. వర్క్ చేసి మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. అండ్ రిఫరల్స్ నుంచి కూడా కొద్దిగా గొప్ప మనకు వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనకి మినిమం విత్డ్రా అయితే రీచ్ అవుతుందో అప్పుడైతే విత్డ్రా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఈ గేమ్ టీ అనే గేమ్ మనకి వచ్చి ఒక వారం 10 రోజులు అవుతుంది. మనకైతే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేశారనమాట. ఈ మధ్యనే ఒక 1 డే నుంచి మనకి ఓపెన్ చేశారు మళ్ళీ. సో అప్పటిదాకా నేను అమింగో అయితే చెప్పాను అండ్ ఈరోజైతే గేమ్ టీ అయితే చెప్తున్నాను. అమింగో, గేమ్ టీ. సో ఈ 2 కూడా మంచి విత్డ్రా ఇచ్చే వెబ్సైట్స్ అండి. ఎవరు కూడా మిస్ చేయకుండా అందరూ జాయిన్ అయ్యి వర్క్ అయితే చేసుకోండి. అండ్ నేను క్యూనెట్ యాప్లో నేను 170 రూపీస్ విత్డ్రా అయితే పెట్టాను. అదైతే వచ్చింది. నేను వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టానండి. అండ్ ఇంకా పేమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ టీటీ కాయిన్ మైనింగ్లో కూడా విత్డ్రా అయితే చూపించాలి. అండ్ విత్డ్రా అయితే మినిమం విత్డ్రా అయితే అయ్యింది. మినిమం విత్డ్రా పైన అయింది. నేను అది కూడా వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.